హరి ఓం చెప్పండమ్మా. హరి ఓం. మరి ఇవాళ గుళ్ళోకి వెళ్ళాము. ఒక కథ గుర్తుకొచ్చింది. కథ చెప్పదా? నాలుగు కదా. ఒక్క నిమిషం ఇంకే చెప్పేది చెప్పమంటారా? మరి నారదుల వారికి సందేహం వచ్చింది. నారదుల వారు పైన గిన్నె పెట్టుకొని అలా వెళ్తూ ఉంటారండి. ఎక్కడికి? బ్రహ్మలోకము, విష్ణులోకము, రుద్రలోకం, 3 లోకాలు తిరుగుతూ ఉంటారు. విష్ణులోకం వచ్చేటప్పటికి విష్ణుమూర్తిని అడుగుతాడు నారదుల వారు. మనలాగా వాళ్ళకు నారదుల వారికి కూడా కొంచెం గర్వం వచ్చింది, నా అంత భక్తులు ఉండరు అని. ఎందుకంటే వీణ వాయించుకుంటే ఎప్పుడు నామస్మరణ నారాయణ నారాయణ అనుకుంటున్నమాట. నారాయణని అడుగుతాడు. విష్ణుమూర్తి అంటే నారాయణే కదా, నేనే కదా అందరికంటే గొప్ప భక్తుల్ని అని అడుగుతాడు. అడిగితే నవ్వుతాడు నారాయణ. నవ్వి అదిగో అర్జునుడు అంటాడు. అటు చూస్తారు. భూలోకం మాట. వీళ్ళు విష్ణులోకంలో ఉన్నారు కదా. భూలోకం ఎక్కడ ఉంటుంది? విష్ణులోకం కింద ఉంటుందన్నమాట. భూలోకంలో చూస్తే ఒక ఆయన పొలానికి వెళ్తూ అన్నీ రెడీ చేసుకొని పైకి చూసి పరమాత్మ అని దండం పెట్టుకొని వెళ్ళిపోతాడు తన పనికి తనకి. ఆయన ఎక్కువ భక్తులు అంటాడు. అప్పుడు నారదుల వాడు ఆచరణ ఏంటి, ఒక్కసారి పొలానికి వెళ్తూ నారాయణ అని ఇలా దండం పెట్టుకున్నాడు. ఆయన భక్తుడు 24 గంటలు 3 లోకాలు తిరుగుతూ ఉంటారు, నేను తక్కువ అంటే నీకు నిదర్శనం చూపిస్తాను అని మనసులో అనుకొని నారాయణుడు ఒక గిన్నె తీసుకురామని చెప్తే గిన్నె తీసుకొస్తాడు. ఆ గిన్నె నిండా నూనె పోస్తాడు. నూనె పోసి ఇలా తల్లో పెట్టుకోమంటాడు. ఇలా తల్లో పెట్టుకుంటే ఆ నూనె ఒక్క వలక్కుంటే నువ్వు తిరిగిరా, ఇక్కడి నుంచి అక్కడికి దాకా తిరుగు చాలంటు. అప్పుడు